ఫ్యూచర్‌లో డబ్బును వాళ్ళు పేదవాళ్ళతో ఆడుకుంటారు. అయితే ఈ అబ్బాయిని ఒక రూమ్‌లో బంధించేస్తాడు. ఈ అబ్బాయి కూడా పేదవాడు. ఈ అబ్బాయి చాలా జిమ్నాస్టిక్స్ చేసి ఏదో ఒకలాగా వాళ్ళని మెప్పిస్తాడు. మెప్పిస్తే డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో కుక్క ఆహారం మాత్రమే వస్తుంది. దాంతో ఆ అబ్బాయి కుక్కలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఇంకా ఆనందపడతారు. అప్పుడు షర్ట్ కూడా కొనుక్కుంటాడు. ఇంకా ఇంకా అలరిస్తాడు. డాన్స్‌లవి ఏస్తాడు. తర్వాత బాగా భోజనం వస్తుంది. భోజనం అలాగే మందు కూడా ఇస్తారు. ఆ అబ్బాయికి మందులో ఏం చేస్తున్నాడో తెలియక ఆ స్క్రీన్‌ని టపా టపా కొట్టేస్తారు. నన్నెందుకు ఇక్కడ ఇరికిచ్చారు? మీరేంటి ఆనందపడుతున్నారా? అని చెప్పి మీ అంతు చూస్తా అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా చీకటిగా అయిపోతుంది రూమ్ అంతా. ఆ అబ్బాయి సర్లే అని పడుకొని పోతాడు. తర్వాత రోజు ఎంత అడిగినా సరే ఏమీ రెస్పాన్స్ రాదు. ఆ అబ్బాయి డబ్బులు సంపాదించుకోలేక ఫుడ్ కూడా రాదు. దయచేసి నన్ను క్షమించండి అని బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు మళ్ళీ స్క్రీన్ లైట్స్ ఆన్ అవుతాయి. హమ్మయ్య అనుకునేసరికి అతని స్క్రీన్‌లో ఇంకొక అతను కూడా కనిపిస్తాడు. అప్పుడే అతను చెప్తాడు, ఇది లైవ్ స్ట్రీమింగ్. లైవ్ స్ట్రీమింగ్ అప్పుడప్పుడుగా మనం కలుస్తూ ఉంటాము అని చెప్తాడు. తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను 50 ఏళ్ళుగా ఇదే రూమ్‌లో ఉండిపోయాను. ఇప్పటికీ బయటపడలేదు. నువ్వు ఇంకా 19 సంవత్సరాలే కదా అని చెప్పి నవ్వుతాడు. అలాగే నేను మ్యాజిక్ నేర్చుకున్నాను. అవి కూడా నీకు నేర్పిస్తాను. అది ఇంకా యూజ్ అయ్యి నీ డబ్బులు ఇంకా ఇంకా పెరుగుతాయి అని చెప్తాడు. అప్పుడు మ్యాజిక్ నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. ఈ అబ్బాయి కూడా మ్యాజిక్ నేర్చుకుంటాడు. ఈ అబ్బాయి జోకర్‌లా కూడా ట్రై చేస్తాడు కాబట్టి మ్యాజిక్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యి ఆ అబ్బాయి డాలర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా మందిని పరిచయం చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న ట్రిక్స్, యోగా అన్నీ కూడా నేర్చుకుంటాడు. అమ్మాయిలతో కూడా మాట్లాడతాడు. ఈ అమ్మాయి కూడా యోగా చేస్తుంది. అలా ఈ ముగ్గురు కలుసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి అంటది, ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అది తెలుసుకోండి. మీరు లగ్జరీగా బతకడం కాదని చెప్పి అరుస్తూ తిడుతుంది. ఆ అబ్బాయి అంటాడు, ఇది బానే ఉంది కదా అని. అలాగే నేను ఇది కూడా చేయగలనని చూపిస్తాడు. తర్వాత అమ్మాయి, మీకు అర్థం కావట్లేదా? మీరు ఇక్కడి నుంచి బయటపడాలి. లేకపోతే ఇక్కడే ఉండిపోతామని చెప్తే, ఇప్పుడు అంత అవసరం ఏముంది అంటాడు. అప్పుడు ఇంతలోపే ఈ ముసలతనికి ఏదో హార్ట్ అటాక్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. వెంటనే అతని స్క్రీన్ అంతా ఆగిపోయి మంటలు కాలి అతను చచ్చిపోతాడు. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఇక్కడి నుంచి బయటపడటం అస్సలు కుదరదు. ఇక్కడే ఇరుక్కుపోతామేమో అని భయపడతారు. ఆ తర్వాత మిగతా రూమ్స్ లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతారు. వాళ్ళ టాలెంట్స్ చూసి నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయికి అయితే వర్షం పడగలే శక్తి కూడా ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతారు. వావ్, సూపర్ గా ఉంది అని చెప్పి నవ్వుకుంటారు. కానీ వీళ్ళలో ఈ అమ్మాయి మాత్రం అస్సలు ఒప్పుకోదు. నాకు ఇక్కడే నచ్చింది అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి, మనం లూప్ హోల్స్ ఎతకాలి, అప్పుడే మనం ఇక్కడి నుంచి బయటపడొచ్చు. అలాగే ఆ అమ్మాయి మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టుంది, ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అని. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి, నాకు ఇక్కడే నచ్చింది, అసలు ఆ బయట ప్రపంచంలో ఏముంది, మీరు ఎప్పుడు నష్టాల్లో ఉండేవారు, మీకు డబ్బు కూడా లేదు అనేసరికి ఈ అమ్మాయి, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు, మమ్మల్ని ఇక్కడ ఇరికించడానికి చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంది. ఈ రూమ్ లో నాకు కెమెరా కూడా కనపడింది అనేసరికి ఆ అమ్మాయికి వర్షం పడి మొత్తం మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, నువ్వు కూడా ఇలాగే నాశనం అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయిని తిడుతుంది. వెంటనే ఆ అమ్మాయి దాంట్లో మంటలు వచ్చేస్తాయి. అప్పుడు వీడికి ఏం చేయాలో అర్థం కాదు. ప్లీజ్ గొడవ ఆపండి అని చెప్పేసరికి అంతా అయిపోయి అతని డోర్ ఓపెన్ అవుతుంది బయట ప్రపంచానికి వెళ్ళడానికి. దాంతో అతను షాక్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ లో మళ్ళీ చెప్తాడు, మనం సాధించాలనుకుంటే ఏదన్నా సాధించొచ్చని. వెంటనే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా ఎంటర్టైన్ చేసి డబ్బులు సంపాదించాలని మొదటికే వస్తాడు. సబ్స్క్రైబ్.